ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన స్థానిక సీఐ పులి రమేష్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లా హుజరాబాద్, జమ్మికుంట ప్రాంతాలలో 14 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు తెలిపారు. చోరీ చేసిన వాహనాలను హన్మకొండలోని రాయపూర్లో అక్రమంగా ఉంచినట్లు చెప్పారు. మొత్తం ద్విచక్ర వాహనాల విలువ 4,60,000 విలువ ఉంటుందని అన్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. 5 వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ చోరీలు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో 3 మైనర్లు ఉన్నారు. రండి అమ్మా, రండి అందరూ రండి. ఓకేనా? సార్ అన్న కళ్ళకి మాట్లాడు. ఓకే సార్. ఎల్కతుర్తి పోలీసు వారి ఆధ్వర్యంలో నిన్న ఉదయం ఎల్కతుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా 3 మైనర్లు బైకుల మీద పోతుంటే వాళ్ళను ఆపి వాళ్ళను చెక్ చేస్తుంటే ఆ బండి నెంబర్ల ఆధారంగా ఆ బైకులు మాకు థెఫ్ట్ కాబడిన బైకులాగా తెలిసింది. దాన్ని బట్టి ఆ మైనర్ పిల్లలను 3ని మేము విచారించగా వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి వాళ్ళు షేక్ సల్మాన్ మరియు చందులాల్ అనే 2 వ్యక్తులు వాళ్లకు కొన్ని వివరాలు చెప్పి హుజరాబాద్లో కొన్ని బైకులను దొంగతనం చేయమని చెప్పగా వాళ్ళు దొంగతనం చేసుకొని వస్తున్నామని చెప్పగా వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి మేము 3 మైనర్లను తీసుకొని మళ్ళీ హన్మకొండలోని రాయపురలకు వెళ్ళడం జరిగింది. ఆ రాయపురలో కూడా ఈ సల్మాన్ ఇంటి వద్ద మాకు చందులాల్ ఉన్నాడు. సల్మాన్ మరియు చందులాల్ దగ్గర మాకు మొత్తం 11 బైకులు రికవర్ కావడం జరిగింది. మొత్తం అందరి వద్ద 14 బండ్లు రికవర్ చేయడం జరిగింది. ఈ 14 బండ్లు కూడా హుజరాబాద్కు సంబంధించినవి 11, ఎల్కతుర్తికి సంబంధించినవి 2 మరియు జమ్మికుంటకు సంబంధించిన 1 బండి. ఈ మొత్తం 14 బండ్లను కూడా ఈ 5 వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ మొత్తం 4,69,000 ఉంటుంది. వీరందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ బండ్లను అంటే హుజరాబాద్ టౌన్, ఎల్కతుర్తి పరిసర ప్రాంతాలలో ఈ హ్యాండిల్ లాక్ వేయని బండ్లను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. హ్యాండిల్ లాక్ వేయని బండ్లను వీళ్ళు చూసి వాటిని పసిగట్టి వాటిని ఒక టెక్నిక్తోని వాటిని స్టార్ట్ చేసుకొని ఈ దొంగతనాలకు పాల్పడి ఈ జల్సాలకు అలవాటు పడి ఈ రకమైన నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. సో అందరి వాహనదారులకు కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే బైక్ లాక్స్ కూడా ఒకసారి మీరందరూ కూడా హ్యాండిల్ లాక్ ఉందా లేదా బైక్ పార్కింగ్ చేసే ముందు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఈ విధమైన నేరాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని నివారించే విధంగా కంపల్సరీ ప్రతి బైక్ లాక్ హ్యాండిల్ లాక్ ఉండే విధంగా చూసుకోవాలి అని చెప్పి మా పోలీస్ శాఖ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. వీరందరినీ కూడా ఈరోజు మేము కోర్టులో ప్రవేశపెడతాము, అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతాము. థ్యాంక్ యూ.